జరుగుతూ ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నాం ఇప్పుడంతా పోలీసులు వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పినట్టు మనకు కూడా దెబ్బలు తగ్గింది, ఆయనకు కూడా దెబ్బ తగ్గింది కదా పెద్ద ఆయన కూడా. వాళ్ళ కోసం మన కోసం వస్తుంది ఈరోజు కాబట్టి ఇంకో రోజు నెక్స్ట్ మంత్ ప్రయత్నం చేస్తాం. గట్టిగా కృషి చేసి జాగ్రత్తగా ఉండాలి. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగుతుందనే దానికి ఈరోజు రొంపిచెర్ల మండలం ఎడ్వర్డ్పేట గ్రామంలో మే 11వ తారీఖు జరిగిన దాడుల్లో 2 వర్గాల వారికి ఒకటే దెబ్బలు తగిలే. అటు టీడీపీ ఇటు వైసీపీ వర్గాల వారికి కూడా ఒకే రకంగా దెబ్బలు తగిలి ఇద్దరు కూడా గొడవ జరిగితే వైసీపీ వర్గాల మీద 307 పెట్టి ఈరోజు టీడీపీ వర్గాల మీద స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు పెట్టి బయటికి పంపించే కార్యక్రమం చేశారు. ఇంత దారుణమైన అంశం అంటే కారులో వెళ్తుంటే కారుని అడ్డగించి ఆపి కారు అద్దాలు పగలగొట్టి మళ్ళీ తిరిగి మా మీదనే కేసులు పెట్టే కార్యక్రమం. ఒక ముస్లిం మైనార్టీ యువకుడు అతని ఇంటి మీదకు పోయి దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి అతన్ని మళ్ళీ అతని మీదనే కేసులు పెట్టే కార్యక్రమం. చాలా దారుణమైన అంశం. అదేవిధంగా మొలకలూరు గ్రామంలో ఇర్ఫాన్ అనే కుర్రవాడిని నిన్న రిమాండ్కు పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని దూషించాడని చెప్పి అతని మీద అక్రమంగా కేసులు పెట్టే కార్యక్రమం చేశారు. నేను అడుగుతా ఉన్నాను, అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం ఉన్న స్పీకర్ గారు కండ్లకుంట గ్రామంలో విగ్రహ ఆవిష్కరణకు వచ్చి అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడాడండి? బూతులు, వేదిక మీద నుంచి బూతులు మాట్లాడాడు, బూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి గారిని బూతులు తిడితే అతని మీద మేమేం కేసులు పెట్టలేదే, అతన్నే అరెస్ట్ చేసి జైలుకు పంపించలేదే. ఈరోజు ఎంత దారుణంగా ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. ప్రజల దృష్టి ఏ విధంగా మరలించాలి, సూపర్ 6 హామీలు ఇవ్వట్లేదు కదా, ప్రతి గ్రామంలో కేసులు పెట్టే కార్యక్రమం చేయటం, ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం. వల్లభనేని వంశీ గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, విడుదల రజనీ గారు, పిన్నెల్లి రామకృష్ణ మాజీ మంత్రులందరినీ కూడా ఈరోజు ఇబ్బంది పెట్టాలి. ఇంకా లిస్టు రాసుకొస్తున్నారు. ఈరోజు ఎల్లో పత్రికల్లో ఈరోజు చూస్తే వీళ్ళనే చేశారు, ఇంకా చాలా మంది ఉన్నారంట, వాళ్ళందరినీ చేయాలి కేసులు అని చెప్పి పెద్ద లిస్టు రాశాడు ఇవాళ. అంటే వీళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యగా కేసులు పెట్టి వీళ్ళందరినీ జైలు పాలు చేసే కార్యక్రమం చేయటం ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తాం. మొన్న సాక్షి డిబేట్లో కృష్ణరాజు గారని ఆయన డిబేట్కి వచ్చిన వ్యక్తి, ఆయన ఏదో వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఎస్, దాని మీద క్షమాపణ చెప్పారు. కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ డిబేట్ని కండక్ట్ చేసే యాంకర్ గారు, ఆయన సారీ చెప్పాడు, క్షమాపణ చెప్పాడు, ఆయన ఏదో మాట్లాడాడు పొరపాటునని చెప్పి చెప్పారు. అయినా సరే ఈరోజు హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు జర్నలిస్టులను కూడా వాళ్ళకు కూడా భద్రత లేకుండా, వాళ్ళకు కూడా స్వేచ్ఛ లేకుండా, మాట్లాడే హక్కులు లేకుండా హరించి వేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. బహిరంగంగా సారీ చెప్పారు, టీవీకి వచ్చి మళ్ళీ వేదిక మీద నుంచి సారీ చెప్పారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు నాకు తెలిసి 40 సంవత్సరాలు జర్నలిస్ట్గా ఉన్నారు. ఆయన ఎవరైనా మాట్లాడుతూ ఉంటే అసభ్యకరంగా ఖండిస్తాడు ముందు. అటు చంద్రబాబు నాయుడిని తిట్టినా, లోకేష్ని తిట్టినా, ఎవరిని తిట్టినా సరే ముందు మీరు ఆపండి, పద్ధతి మార్చుకోండి, సరిగ్గా మాట్లాడండి అని చెప్పే వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు. ఆయన కృష్ణరాజు గారు మాట్లాడుతున్నా ఆయన ఖండిస్తున్నాడు ఒకవైపు. అయినా సరే ఆయన కూడా కేసులో పెట్టి, అంటే భయాందోళనకు గురి చేయాలి రాష్ట్రంలో.
ఎవరు కూడా మాట్లాడకూడదు, మీడియాకు కూడా స్వేచ్ఛ లేదు అనే కార్యక్రమం చేస్తున్నారు. అంటే సాక్షి ఛానల్ మూసేయాలి, సాక్షి ఛానల్ మూసేస్తే మేము చేసేవన్నీ బయట చెప్పే ఏ ఛానల్ కూడా లేదు, ఏ పేపర్ కూడా లేదు, సాక్షి మీద దాడి చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు తప్పుడు కేసులు బనాయించే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఎంతటికి కూడా రెడ్ బుక్ పరిపాలన సాగుతూ ఉంది. లోకేష్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లోకేష్ గారు, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, అధికారం వస్తుంటుంది పోతుంటుంది. కానీ ఈ విధంగా హెరాస్మెంట్ చేసి ఈ విధంగా ఇబ్బందులు పడి గురి చేస్తే రేపు మీరు కొత్త సాంప్రదాయానికి తెరలేపుతున్నారు. రేపు అధికారం మారిన తర్వాత దీనికి రెండింతలు ఇబ్బంది పడే కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే రేపు రావడానికే భయపడే ఆలోచనలు ఉంటారు రేపు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా ఈ సాంప్రదాయం మంచి పద్ధతి కాదు. అక్రమ కేసులు పెట్టి లోపలికి పంపించి మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు మేము అందరం కూడా నర్సరావుపేట రొంపిచెర్ల మండలం రూరల్ మండలం నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు జైల్లో ఉన్న వారిని అందరినీ కూడా పరామర్శించి ఈరోజు వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పే కార్యక్రమం చేశాం. ఖచ్చితంగా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాం. ఈరోజు రేపు రాకపోతే ఎల్లుండి, అట్లా ఈ కింద కోర్టు రాకపోతే పై కోర్టు అయినా మేము పోరాటం చేస్తాం, న్యాయబద్ధమైన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా న్యాయబద్ధం పోరాటం చేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అండగా నిలుస్తాం. పార్టీ ఇవాళ లీగల్ సెల్ కూడా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా మేమందరం అండగా నిలబడి వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.